నమస్తే, వెల్కమ్ టు ఇన్ డెప్త్. నేను రవి. ఒక కట్టడం వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఒక కట్టడం ఎందరో వీరుల నెత్తుటి దారులకు మోగ సాక్షి. కర్నూలు నడిబొడ్డున గర్వంగా తలెత్తుకుని నిలబడిన కొండారెడ్డి బురుజును చూస్తే నేటి తరానికి కేవలం ఒక్కడు సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఆ రాతి గోడల ముందు నిలబడి నవ్వుతూ సెల్ఫీలు దిగుతుంటారు. కానీ ఆ రాళ్లకు ప్రాణం ఉంటే అవి కన్నీరు పెడతాయని ఎవరికీ తెలియదు. ఆ బురుజు అడుగున ఉన్న చీకటి నేలమాలిగల్లోకి వెళితే ఇప్పటికీ ఎందరో వీరుల ఆత్మఘోష వినిపిస్తుందని వాస్తవం ఎవరికీ పట్టదు. ఇది కేవలం రాళ్లతో పేర్చిన గోడ కాదు, రాయలసీమ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన ఒక వీరుడి నెత్తిడితో తడిసిన బలిపీఠం. రణరంగంలో వీరోచితంగా పోరాడాల్సిన ఒక సింహాన్ని దొంగ దెబ్బతీసి చీకటి గదిలో బంధించి ఆకలితో మార్చి చంపిన పాలకుల క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనం. చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా దొరకని, ఎవరూ చెప్పని కొండారెడ్డి బురుజు కన్నీటి గాథను, ఆ రాళ్ల వెనుకన దాగిన ఆత్మఘోషను ఎలాంటి కల్పితాలు లేకుండా కేవలం వాస్తవాలతో ప్రైమ్ నైన్ అందిస్తున్న ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ డెప్త్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. రాయలసీమ ముఖద్వారం కర్నూలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ కొండారెడ్డి బురుజు. ఒక్కడు సినిమాతో ఈ కొండారెడ్డి బురుజు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. రోజు వందలాది మంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగి వెళ్తూ ఉంటారు. కానీ వారు నిలిచిన ఈ నేల కింద, ఈ రాతి గోడల మధ్య ఎంతోమంది వీరుల నెత్తురు గాథ ఉందనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకప్పుడు శత్రువుల రాకను పసిగట్టే కాపలా కేంద్రంగా ఉన్న ఈ బురుజు ఆ తర్వాతి ఎంతో మందిని బలి తీసుకున్న చీకటి జైలుగా ఎలా మారింది? అసలు కొండారెడ్డి ఎవరు? స్వాతంత్ర పోరాటంలో ఈ బురుజు పాత్ర ఏంటి? చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఆ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు నగరంలో అడుగుపెట్టగానే ఆకాశాన్ని తాకేలా గంభీరంగా కనిపిస్తుంది కొండారెడ్డి బురుజు. దూరం నుంచి చూస్తే అదొక అద్భుతమైన చారిత్రక కట్టడం, దగ్గరికెళ్ళి చూస్తే ఆధునిక యువతకు అదో టూరిస్టు స్పాట్. కానీ ఆ రాతి గోడలపై చేతులు వేసి కళ్ళు మూసుకొని మనసు పెట్టి వింటే వందల ఏళ్లనాటి ఆర్తనాదాలు వినిపిస్తాయి. అవును, ఆ రాళ్లకు ప్రాణముంటే ఖచ్చితంగా నెత్తురు కన్నీరై పారుతుంది. ఎందుకంటే ఆ బురుజు పునాదుల్లో ఎందరో అనామక వీరుల రక్తం గడ్డకట్టుకుపోయింది. నేడు మనం చూస్తున్న ఈ సినిమా గ్లామర్, ఈ సెల్ఫీల నవ్వుల వెనక ఎవ్వరికి తెలియని, ఎవ్వరూ ఊహించలేని ఒక భయంకరమైన విషాదం దాగి ఉంది. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రను తవ్వుకుంటూ పోతే మనిషిలోని క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతుంది. ఓ కట్టడం తన కళ్ళెదుట జరిగిన మారణ హోమాన్ని చూసి ఏమీ చెయ్యలేక వందల ఏళ్లుగా ఎలా నిశ్శబ్దంగా రోదిస్తుందో తెలుస్తుంది. ఈ బురుజు కేవలం ఓ రాతి కట్టడం కాదు, అది కర్నూలు గుండెల్లో గుచ్చుకున్న ఒక విషాద శస్త్రం. భూమికి మొలిచినట్టి కిరీటం కొండారెడ్డి, భూమికి మొలిచినట్టి కిరీటం కొండారెడ్డి, భూమి నుండి మొలిచినట్టి నేటికి నిలిచినట్టి అద్భుత కిరీటం కొండారెడ్డి బురుజు మనది. ఇప్పుడు కూడా జానపదులు చాలా చోట్ల కొండారెడ్డి బురుజు వైభవాన్ని వాడుతూ వెళ్తూ ఉంటారు పల్లెలు. అసలు ఈ బురుజు పుట్టడం వెనుకున్న ఉద్దేశం వేరు, అది అనుభవించిన కర్మ వేరు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుత దేవరాయల కాలంలో తుంగభద్ర నది ఒడ్డున ఈ అద్భుత కట్టడం ప్రాణం పోసుకుంది. శత్రువుల కదలికలను పసిగట్టి కర్నూలు కోటను రక్షించి ఓ పవిత్రమైన కాపలా కేంద్రంగా దీన్ని నిర్మించారు. విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యానికి, వారి అద్భుతమైన సైనిక వ్యూహాలకు ఈ బురుజు ఒక సజీవ సాక్ష్యంగా నిలబడింది. శత్రు సైన్యాలు నది దాటి రాకుండా ఈ బురుజు పైనుంచి ఫిరంగులు పేల్చి కోటను రక్షించేవారు. ఆ రోజుల్లో ఇది కర్నూలు ప్రజలకు రక్షణ కవచం, తమను కాపాడే ఓ తల్లి ఒడిలాంటిది. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యింది. ఆ పతనంతో పాటే ఈ బురుజు తలరాత కూడా మారిపోయింది. రక్షణ కవచంగా పుట్టిన ఈ కట్టడం రాబోయే రోజుల్లో పాలకుల క్రూరత్వానికి బలిపీఠంగా మారబోతుందని ఆ రోజు ఆ రాళ్లకు కూడా తెలిసి ఉండదో. విజయనగర రాజుల చేతుల నుంచి కర్నూలు కోట బీజాపూర్ సుల్తానుల ప్రతినిధి అబ్దుల్ వహాబ్ ఖాన్ వశమయ్యింది. ఆ తర్వాత కర్నూలు నవాబుల పాలనలోకి వెళ్ళింది. పాలకుల మార్పుతో పాటు ఈ బురుజు ఆత్మ కూడా చంపబడింది.
అప్పటి వరకు శత్రువుల నుంచి ప్రజలను కాపాడిన ఈ వాచ్ టవర్ నవాబుల కాలంలో ప్రజల పాలిట యమపాసంగా మారింది. బురుజు కింద ఉన్న విశాలమైన గదులను, ఆయుధాలు దాచుకునే నేలమాళిగలను నవాబులు అత్యంత భయంకరమైన చీకటి జైలుగా మార్చేశారు. అధికార దాహంతో రగిలిపోయిన నవాబులు తమకు ఎదురు తిరిగిన వారిని, పన్నులు కట్టని అమాయక రైతులను తీసుకొచ్చి ఆ నేలమాళిగల్లో పడేసేవారు. అక్కడి నుంచే ఈ బురుజు నెత్తుడి చరిత్ర మొదలైంది. ఆ చీకటి గదుల్లోకి వెళ్లిన వారు ప్రాణాలతో బయటకు రావడం అసాధ్యంగా ఉండేది. ఆ గోడల మధ్య ఎందరో అమాయకులు నవాబుల క్రూరత్వానికి బలయ్యారు. వారి ఆర్తనాదాలు ఆ మందపాటి రాతి గోడలను దాటి బయటికొచ్చేవి కావు. కర్నూలు నవాబుల రాక్షస పాలనకు ఈ బురుజు ఒక మూగ సాక్షిగా మిగిలిపోయింది. ఈ బురుజు చరిత్రలో అత్యంత విషాదకరమైన, అత్యంత భావోద్వేగ భరితమైన ఘట్టం కొండారెడ్డి ప్రాణత్యాగం. అసలు కొండారెడ్డి ఎవరు? ఆయనో సామాన్య పాలకుడు కాదు. ఆలంపూర్ ప్రాంతాన్ని పాలించిన ధీశాలి, ప్రజల కోసం ప్రాణాలిచ్చే గొప్ప నాయకుడు. నవాబుల అకృత్యాలను, వారి దౌర్జన్యాలను ఎదిరించిన రాయలసీమ ముద్దుబిడ్డ. తన ప్రాంత ప్రజలపై నవాబులు విధిస్తున్న అక్రమ పన్నులను, వారి అరాచకాలను కొండారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. నవాబులకు తలవంచకుండా తన ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాలని కలలు కన్నాడు. ఆ స్వాతంత్ర కాంక్షి ఆయనను నవాబులకు బద్ధశత్రువుగా మార్చింది. కొండారెడ్డి పౌరుషం, ఆయన ధైర్య సాహసాలు చూసి నవాబుల సైన్యం వణికిపోయేది. రణరంగంలో ఆయన కత్తిపట్టి నిలబడితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అలాంటి సింహాన్ని నేరుగా యుద్ధంలో ఓడించడం అసాధ్యమని నవాబులకు అర్థమయ్యింది. అందుకే వారో నీచమైన కుట్రకు తెరతీశారు. కొండారెడ్డి బురుజు పేరు చెప్తేనే మన జ్ఞాపకం వచ్చేది కర్నూలు. కొండారెడ్డి అనే అతను ప్రాతకోట పాలెగాడు. 1800 ప్రాంతంలో ఈ మన్రో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు మనకు. ఆ మన్రో ఈ పాలెగాళ్ళనందరినీ అణచడానికి తను ఒక కార్యక్రమాన్ని నిర్మించుకున్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ దత్తమండలాలలో ఉండేటటువంటి అందరు పాలెగాళ్ళను ఒక్కొక్కరిని అందరినీ పట్టుకొని బంధించడము, వాళ్ళని ఉరిదీయడము, ఇటువంటివి చేస్తూ అతను అందరినీ దాదాపుగా లొంగ తీసుకున్నాడు. ఆ సమయంలో ఈ ప్రాతకోట పాలెగాడు కొండారెడ్డి మాత్రము అతను లొంగలేదు. ఈ మన్రోకు తను స్వతంత్రంగా ఉంటూ వచ్చాడు. ఈ కొండారెడ్డి పాలెగాడు ఒక విధంగా అతను చాలా గొప్పవాడు. ఈ మన్రో ఈ కొండారెడ్డిని ఏ విధంగానైనా సరే లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో ఠాక్రే అనే అతన్ని పురమాయించాడు. దీనికోసము కొండారెడ్డికి ఫర్మానా పంపాడు, నువ్వు వచ్చి లొంగిపో అంటే కొండారెడ్డి లొంగిపోకుండా ఈ ఠాక్రేని ఎదిరించి అందరినీ కూడగట్టుకొని స్వతంత్ర నిర్ణయం తీసుకున్నాడు కొండారెడ్డి. అప్పటి నుంచి ఈ కొండారెడ్డి బురుజుకు కొండారెడ్డి బురుజు అనే పేరు స్థిరపడిపోయింది. యుద్ధభూమిలో ఎదురు నిలబడలేని నవాబులు దొంగదెబ్బ తీశారు. కుట్రపన్ని కొండారెడ్డిని బంధించి కర్నూలు కోటకు తీసుకొచ్చారు. ఓ వీరుణ్ణి యుద్ధంలో చంపితే అతనికి వీరమరణం దక్కుతుంది. కానీ నవాబులు అలా చేయలేదు. కొండారెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, ఆయనను మానసికంగా కుంగతీయాలని భావించారు. అందుకే ఆయనను ఈ బురుజు అడుగున ఉన్న అత్యంత భయంకరమైన చీకటి నేలమాళిగల్లో బంధించారు. ఆ గది ఎలా ఉంటుందంటే పగలు కూడా సూర్యరశ్మి అంటే ఏంటో తెలియని కటిక చీకటి, గాలి సరిగ్గా ఆడక ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం. అప్పటి వరకు స్వేచ్ఛగా రాజ్యమేలిన ఓ సింహాన్ని తీసుకెళ్లి ఓ ఇరుకైన చీకటి బోనులో బంధించారు. ఆ క్షణంలో కొండారెడ్డి అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతం. తనను నమ్ముకున్న ప్రజలు ఏమైపోయారో అన్న ఆవేదన, శత్రువుల చేతిలో బందీ అయ్యానన్న ఆక్రోశం ఆ చీకటి గదిలో ఆయనను నిలువెల్లా దహించి వేశాయి. రక్షణ కవచంగా పుట్టిన బురుజు నవాబుల చేతుల్లో చీకటి జైలుగా ఎలా మారిందో చూశాం. రణరంగంలో సింహంలా పోరాడిన అలంపూర్ పాలకుడు కొండారెడ్డిని నవాబులు కుట్రతో బంధించి చీకటి నేలమాలిగల్లో వేశారు. ఆ తర్వాత ఆ చీకటి గదిలో ఏం జరిగింది? నవాబుల చిత్రహింసలను ఆ వీరుడు ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన ప్రాణత్యాగం ఈ బురుజు చరిత్రను ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఆ చీకటి నేలమాళిగల్లో కొండారెడ్డికి నవాబుల సైన్యం నరకం చూపించింది. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి పిడికెడు అన్నం పెట్టకుండా రోజుల తరబడి మార్చేశారు. తమకు తల వంచితే, తమ ఆధిపత్యాన్ని అంగీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తామని, సామంతరాజుగా గుర్తిస్తామని నవాబులు ఆశలు పెట్టారు. కానీ ఆ రాయలసీమ వీరుడు ససేమిరా అన్నాడు. ప్రాణం పోయినా సరే
పరాయి పాలకులకు క్రూరులకు తల వంచేదే లేదని ఆ చీకటి గది నుంచే గర్జించాడు. ఆకలితో పేగులు మండుతున్నా, దాహంతో గొంతు ఎండుకుపోతున్నా ఆయనలోని ఆత్మగౌరవం మాత్రం ఏమాత్రం సడలలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన శరీరం క్షీణించిపోయింది. కానీ ఆయన ఆత్మస్థైర్యం మాత్రం హిమాలయమంతా ఎత్తులో నిలబడింది. నవాబుల చిత్రహింసలు భరించలేక ఆ చీకటి గదుల్లోనే ఎవ్వరికి తెలియకుండా, ఎవరికంట పడకుండా కొండారెడ్డి తన ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాడు. ఓ గొప్ప వీరుడి అంతం అత్యంత విషాదకరంగా ఒక చీకటి గదిలో ముగిసిపోయింది. కొండారెడ్డి మరణ వార్త కర్నూలు ప్రజల గుండెలను పిండేసింది. తమ కోసం పోరాడిన నాయకుడు చీకటి గదిలో దిక్కులేని చావు చావడం వారిని కలిచివేసింది. నవాబుల క్రూరత్వానికి వ్యతిరేకంగా వారేమీ చెయ్యలేకపోయినా కొండారెడ్డి త్యాగాన్ని మాత్రం వారు మర్చిపోలేదు. ఆ వీరుడి నెత్తురితో తడిచిన ఆ కట్టడానికి, ఆయన ఆత్మగౌరవానికి ప్రతీకగా కొండారెడ్డి బురుజు అని నామకరణం చేసుకున్నారు. ఇది ఏ రాజో ఏ నవాబో పెట్టిన పేరు కాదు, తమ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనతో ప్రజలు పెట్టుకున్న పేరు. అప్పటి నుంచి ఆ బురుజు కేవలం ఒక కట్టడం కాదు, కొండారెడ్డి ఆత్మకు సజీవ రూపంగా మారిపోయింది. ఆయన భౌతికంగా మరణించిన ఆ రాతి గోడల రూపంలో 100 ఏళ్లుగా కర్నూలు నడిబొడ్డున అలాగే నిలబడి ఉన్నాడు. తనను చంపిన నవాబుల సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయిన కొండారెడ్డి పేరు మాత్రం ఆ బురుజు రూపంలో శాశ్వతంగా నిలిచిపోయింది. కందెనవోలు కోటలో 4 బురుజుల్లో ఒక స్ట్రాటజిక్ ఫోర్ట్ మనం ఈరోజు చెప్పుకుంటున్న కొండారెడ్డి బురుజు. అచ్యుతదేవరాయలు దీన్ని నిర్మించారు. 1839 ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కందెనవోలు బురుజు, అచ్యుతరాయల బురుజు, కర్నూలు బురుజు అని మాత్రమే వ్యవహరించారు. 1839లో బ్రిటిష్ వాళ్ళు కందెనవోలు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొండారెడ్డి బురుజును చూస్తున్న చోట పోలీస్ శాఖ కార్యాలయాలు ఏర్పడ్డాయి. దాని వెనక 1873లో కోర్టు వచ్చింది. నగర పరిధిని పెంచే క్రమంలో కొత్తపేట అనేదాన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. అది మొదటి ఆధునిక కాలనీ. సో ఇవన్నీ కూడా కొండారెడ్డి బురుజు చుట్టుపక్కలనే ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత 1950s తర్వాత దీని పేరు అచ్యుతరాయల బురుజు, కర్నూలు బురుజు, కందెనవోలు కోట ఇవి కాకుండా కొండారెడ్డి బురుజు అనేది ఏర్పడినట్లు తెలుస్తుంది. ఆంగ్లేయులకు ఎదురుగా ఎక్కువ ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడనే ఉద్దేశంతో అతన్ని బంధించి ఇప్పుడున్న బురుజులో బంధించినారు. అతడు చనిపోయిన తర్వాత అతని పేరు వచ్చిందనేసి ఇంకో చోట మనకు కనపడుతుంది. దాదాపుగా 16th century 1529 ఆ ప్రాంతాన్ని నిర్మించిన ఒక చారిత్రాత్మకమైన కట్టడం. దీన్ని భారత ప్రభుత్వం సంరక్షిస్తుంది. అక్కడ మనం విజయనగర రాజుల యుద్ధ నైపుణ్యాన్ని, వాళ్ళ స్ట్రాటజీని చూస్తాం. ఈ బిల్డింగ్ని పరిశీలించినట్లయితే సింహం కనపడుతుంది, ఏనుగు కనపడుతుంది, గుర్రం కనపడుతుంది. ఇవన్నీ కూడా విజయనగర రాజుల యుద్ధ చిహ్నాలు. స్వాతంత్ర సమరయోధుల నెత్తురు చిందిందనే అపోహ వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకున్నాం. 1839లోనే కోట కూలిపోయినా ఈ బురుజు మాత్రం ఒంటరిగా ఎలా నిలబడిందో చూశాం. 100 ఏళ్ల నెత్తుడి చరిత్రను తనలో దాచుకున్న ఈ కట్టడం నేటి తరానికి కేవలం ఒక సెల్ఫీ స్పాట్గా మారిపోవటం నిజంగా బాధాకరం. మరి ఈ చరిత్రను భావితరాలకు ఎలా అందించాలి? ఆ రాళ్ల వెనుక ఉన్న త్యాగాలను మనం ఎలా స్మరించుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొండారెడ్డి మరణం తర్వాత కూడా ఈ బురుజు నెత్తుటి దాహం తీరలేదు. నవాబుల పాలనలో ఎందరో అమాయకులు ఆ నేలమాళిగల్లో ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత కాలచక్రంలో కర్నూలు కోట బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. 1839లో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ సైన్యం కర్నూలు కోటపై భీకర దాడి చేసింది. భవిష్యత్తులో మళ్లీ ఎవరు తిరుగుబాటు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కర్నూలు కోటను పూర్తిగా నేలమట్టం చేశారు. కోట గోడలను, లోపలి కట్టడాలను
ఫిరంగులతో పేల్చేశారు. ఆ విధ్వంసంలో కర్నూలు కోట మొత్తం నామరూపాలు లేకుండా పోయింది. కానీ ఆశ్చర్యంగా ఈ కొండారెడ్డి బురుజు మాత్రం ఆ విధ్వంసం నుంచి త్రుటిలో తప్పించుకొని నిలబడింది. తన చుట్టూ ఉన్న కోట మొత్తం కూలిపోయినా తాను మాత్రం ఒంటరిగా ఒక మూగ సాక్షిగా మిగిలిపోయింది. బహుశా కొండారెడ్డి ఆత్మ ఈ బురుజును కాపాడిందేమో అని స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. అయితే ఈ బురుజు గురించి ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ఒక అపోహ ఉంది. బ్రిటిష్ కాలంలో స్వతంత్ర సమర యోధులను ఈ బురుజులోనే బంధించి చిత్రహింసలు పెట్టారని చాలామంది నమ్ముతారు. కానీ చరిత్రకారులు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. 1839లో కోటను కూల్చివేసిన తర్వాత బ్రిటిష్ వారు ఈ బురుజును జైలుగా వాడలేదు. స్వతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన నాటికి కర్నూల్లో బ్రిటిష్ వారు ప్రత్యేకంగా ఆధునిక జైళ్ల నిర్మించుకున్నారు. స్వతంత్ర సమర యోధులను ఆ కొత్త జైళ్లలోనే బంధించారు తప్ప శిథిలావస్థలో ఉన్న ఈ కొండారెడ్డి బురుజులో కాదు. కాబట్టి ఇక్కడ స్వతంత్ర సమర యోధుల నెత్తురు చిందిందనే వాదనలో ఎలాంటి చారిత్రక సత్యం లేదు. ఈ బురుజు మారణ హోమం నవాబుల కాలంతోనే ముగిసిపోయింది. స్వతంత్ర ఉద్యమ కాలం నాటికి ఇది కేవలం ఒక చారిత్రక శిథిలంగా గతాన్ని నెమరు వేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం మన బాధ్యత. పంతొమ్మిది 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బురుజు ఒక చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు తొలి రాజధానిగా అవతరించింది. ఆ సమయంలో కొండారెడ్డి బురుజు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. నాడు టెంట్లలో అసెంబ్లీ సమావేశాలు జరిపినప్పుడు ఈ బురుజు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి సజీవ సాక్ష్యంగా నిలబడింది. 100 ఏళ్ల పాటు ఎన్నో యుద్ధాలను, విధ్వంసాలను, నెత్తుటి మరకలను భరించిన ఈ కట్టడం స్వతంత్ర భారతంలో ఓ సరికొత్త అధ్యాయానికి స్వాగతం పలికింది. నేడిది జాతీయ రక్షిత కట్టడంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో ఈ బురుజు కర్నూలు నగరానికి తలమానికంగా వెలుగొందుతోంది. నేటి ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో చరిత్రకు స్థానం లేకుండా పోతోంది. సినిమా షూటింగ్లకు, సెల్ఫీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ బురుజు వెనుక ఇంతటి ఘనమైన, భావోద్వేగపూరితమైన చరిత్ర ఉందన్న వాస్తవాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఫోటోలు దిగి వెళ్ళిపోకుండా ఆ రాళ్ల వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవాలి. ఈ చీకటి నేలమాళికల్లోకి తొంగి చూసినప్పుడు కొండారెడ్డి అనుభవించిన నరకయాతనను ఒక్క క్షణం ఊహించుకోవాలి. ఆ రాతి గోడలను తాకినప్పుడు ఆ వీరుడి ఆత్మగౌరవాన్ని, ఆయన గుండె చప్పుడును ఫీల్ అవ్వాలి. అప్పుడే ఆ కట్టడానికి, ఆ వీరుడి త్యాగానికి మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రను మర్చిపోయిన జాతికి భవిష్యత్తు ఉండదు అన్న నానుడిని మనం గుర్తుంచుకోవాలి. కొండారెడ్డి బురుజు కేవలం ఒక రాతి కట్టడం కాదు, అది రాయలసీమ పౌరుషానికి నిలువెత్తు రూపం. పరాయి పాలకులకు తలవంచని ఓ వీరుడి ఆత్మ గౌరవానికి ప్రతీక. నవాబుల అకృత్యాలను ఎదిరించిన ఎందరో స్థానిక వీరుల నెత్తురు ఈ నేలమాళిగల్లో చిందిందన్నది కాదనలేని సత్యం. ఆ వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవకూడదు. పర్యాటక శాఖ మరియు ఆర్కియాలజీ శాఖ సమన్వయంతో ఈ బురుజు అసలు చరిత్రను, కొండారెడ్డి ప్రాణత్యాగాన్ని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. ఆ చీకటి గదుల వెనుకున్న విషాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అప్పుడే గుండెల్లో నిలిచిపోతుంది. కర్నూలు గుండెకాయల నిలిచిన ఈ కొండారెడ్డి బురుజు తనలో దాచుకున్న కన్నీటి గాథను రాబోయే తరాలకు సైతం గర్వంగా చెబుతూ ఇలాగే తలెత్తుకొని నిలబడాలని ఆశిద్దాం. సినిమా గ్లామర్ వెనుక మరుగున పడిపోయిన కొండారెడ్డి బురుజు అసలు చరిత్రను, ఆ రాతి గోడల మధ్య దాగిన వీరుల ఆత్మఘోషను స్వయంగా తెలుసుకునేందుకు మా ప్రతినిధి కర్నూలు గ్రౌండ్ జీరోకు వెళ్లారు. కొండారెడ్డి ప్రాణాలు వదిలిన ఆ చీకటి నేలమాలిగలను దగ్గరుండి పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్రపై ఉన్న అపోహలను, వాస్తవాలను తెలుసుకున్నారు. అసలు ఆ బురుజు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ రాళ్ల వెనుక ఉన్న కన్నీటి గాథను పర్యాటకులు ఎలా అర్థం చేసుకుంటున్నారు? కెమెరామెన్తో కలిపి మా రిపోర్టర్ మస్తాన్ అందించే ఇన్ డెప్త్ వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్నూలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈ కొండారెడ్డి బురుజు. ఒకడు సినిమాతో ఈ కట్టడం రేంజ్ ఎంతగా పెరిగిందంటే
రోజు వందలాది మంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు. కానీ ఈ నేల కింద ఈ రాతి గోడల మధ్య ఎంతోమంది వీరుల గాథ, రక్త చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? మనం ఇప్పుడు కొండారెడ్డి బుర్జు దగ్గరే ఉన్నాము. మనం చూస్తున్న ఈ కట్టడం పూర్తిగా 500 సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడంగా గుర్తించవచ్చు. ఏదైతే జగన్నాథ గట్టు ఉందో అక్కడ నుంచి అయితే కనుక ఈ స్టోన్ అయితే తెప్పించడం జరిగింది. ఇసుకను సున్నం మరియు బెల్లం మిశ్రమంతో అయితే కనుక నిర్మించడం జరిగింది. రాజుల కాలంలో కావచ్చు, అదేవిధంగా ఈ బ్రిటిష్ హయాంలో కూడా దీనికి సంబంధించి ఒక స్వరంగాలు అయితే పెట్టారు. ఏదైతే కనుక రక్షణ కవచంలా దీన్ని ఉపయోగించినట్టు మనకు అర్థమవుతుంది. ఏదైతే ఇక్కడ ఫిరంగులు పెట్టుకొని ఈ చూసేదానికి, అదేవిధంగా ఎవరైనా సరే శత్రుముఖలు దాడి చేసే సమయంలో అడ్డుగా ఉండేటట్టుగా ఇది నిర్మాణం అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఏ విధంగా వెళ్ళాలి, ఇక్కడ పైన వర్షపు నీరు కూడా వెళ్ళడానికి కూడా అప్పట్లోనే నిర్మాణాలు అయితే కనుక భారీ స్థాయిలో జరిగాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంలో చూసుకోవచ్చు, మనం మధ్యలోకి ఎక్కడానికి కూడా మధ్యలో మెట్లు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనం పూర్తిగా కొండారెడ్డి బుర్జ్ ఉపరితలంలో అయితే కనుక ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, కొండారెడ్డి బుర్జ్ ఎక్కామంటే గతంలో ఈ కర్నూలు నగరం పూర్తిగా కనిపిస్తుంది అనే ప్రచారం కూడా భారీగా సాగేది. అదేవిధంగా ఏదైతే కనుక ఆర్కిటెక్ట్ సంబంధించి ఇక్కడైతే కొండారెడ్డి బుర్జుకు సంబంధించి ఇక్కడ ఎలాంటి ప్రహారీ గోడ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా గుర్తించి దాంట్లో భాగంగానే ఇది నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిర్మాణం అయితే చేపట్టారు. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఈ స్తూపంగా చెప్పుకోవాలి. కర్నూలు కొండారెడ్డి బుర్జు ఏదైతే ఉందో ఆ బుర్జుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవాలి. పురావస్తు శాఖలో అయితే కనుక 1958లో అయితే కనుక ఇది చేరిన పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే పర్యాటకులకు అనుకూలంగా ఉండే విధంగా, అదేవిధంగా భద్రతా పరమైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. ఈ కోటకి ఏదైతే కనుక ఒక స్వరంగ మార్గం అయితే ఉంది. ఆ స్వరంగ మార్గం ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఏదైతే కనుక ఇక్కడ ఉన్న గేట్ లోపల అయితే కనుక ఒక స్వరంగ మార్గం ఉంది. ఈ కొండారెడ్డి బుర్జుకు ఒక ప్రత్యేకమైన చరిత్రక రహస్యం ఉందని చెప్పుకోవచ్చు. ఈ కొండారెడ్డి బుర్జు మొదటి అంతస్తు నుండి తుంగభద్ర నది ఇది కింద గుండా ప్రవహిస్తూ దాదాపు ఇక్కడ 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల కోటకు కూడా ఇక్కడ రహస్య భూగర్భ స్వరంగం మార్గం ఉండేదని చరిత్ర చెబుతోంది. ఏదైతే కనుక సొరంగాన్ని నిర్మించడం ఆనాటి శిల్పుల అద్భుత శైలికి ఇంజనీరింగ్ నైపుణ్యం అని చెప్పుకోవచ్చు. ఏదైతే 20వ శతాబ్దం తొలినాళ్లలో కొందరు ఈ సొరంగంలోకి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే వృద్ధులు కావచ్చు, అదేవిధంగా నడవలేని వారు కూడా మెట్లు సునాయాసంగా ఎక్కడానికి అయితే కనుక అనువుగా అయితే కనుక ఈ గ్రిల్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ బుర్జు పాత్ర ఏదైతే స్వతంత్ర సమర యోధుల రక్తంతో కూడా తడిసిందని చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణం పూర్తిగా 3 అంతస్తులు అయితే కనుక నిర్మించడం జరిగింది. 3 అంతస్తులు వృత్తాకార దీనిపై ఎక్కడానికి లోపల వీలుగా ఉండేటట్లుగా మెట్లుగానే నిర్మించారు. దీని గోడలపైన విజయ సామ్రాజ్య రాజముద్ర అయిన సింహం, ఏనుగు, గుర్రం మరియు శంకు చక్రాల గుర్తులు కూడా నేటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు ఏదైతే కనుక ఇంత పైకి మెట్లు ఎక్కి వచ్చి అలసటకు గురవుతున్న నేపథ్యంలో కూడా ఆర్కిటెక్ట్ అధికారులు అయితే కనుక ఒక ప్రత్యేకంగా వారికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా చైర్లు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో దీన్ని అచ్యుతరాయల బురుజుగా అని పిలిచేవారు. కానీ కాలక్రమేణా శత్రువుల కదలికలను గమనించడానికి ఒక వ్యూహాత్మక వాచ్ టవర్గా కూడా దీన్ని ఉపయోగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకునే ఈ కొండారెడ్డి బురుజు అనేది అసలు సిసలైన కందనవోలు కోటలో మిగిలిన ఒక చిన్న భాగం మాత్రమే అని చెప్పుకోవాలి. అప్పట్లో ఈ కోట దాదాపు 3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించి ఉండేది. శత్రువుల దాడి నుంచి, అలాగే తుంగభద్ర నది, హంద్రి నదిల వరదలను రక్షణ పొందేలా 6 అడుగుల ఎత్తైన గోడలు, చుట్టూ లోతైన కందనవోలు నిర్మాణాలు, ఈ కోటకు 4 వైపులా బుర్జులు ఉండేవి. కానీ ఈ కాలక్రమేణా బ్రిటిష్ కాలంలో నగర విస్తీర్ణం, కోట గోడలు తొలగించగా కేవలం ఈ ఒక్క కొండారెడ్డి బుర్జు మాత్రమే చెక్కు చెదరకుండా నిలిచిందని చెప్పుకోవాలి. చూశారు కదా, మనం రోజు చూసే ఈ రాతి కట్టడం వెనక ఎంతటి నెత్తిటి చరిత్ర దాగి ఉందో. ఒక రాజు పౌరుషానికి, ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ఈ కొండారెడ్డి బుర్జు సజీవ సాక్ష్యం. ఇది కేవలం సినిమా విలన్లను కొట్టే ఒక బ్యాక్ డ్రాప్ కాదు, మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన రియల్ హీరోల స్మరణిక స్తూపం.
ఈ చరిత్రను మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ బురుజును కాపాడుకోవడం అంటే మన చరిత్రను మనం కాపాడుకోవడమే. చూశారు కదా, సెల్ఫీల నవ్వుల వెనుక, సినిమా షూటింగ్ల వెనుక ఎంతటి విషాదకరమైన నెత్తుటి చరిత్ర దాగి ఉందో. కొండారెడ్డి లాంటి వీరుడు ప్రాణత్యాగానికి, ఆయన ఆత్మగౌరవానికి ఈ బురుజు సజీవ సాక్ష్యం. స్వాతంత్ర సమరయోధులను ఇక్కడ బంధించారనేది కేవలం అపోహ మాత్రమే అయినా నవాబుల కాలంలో ఇక్కడ చిందిన అమాయకుల రక్తాన్ని మనం మరువలేం. కేవలం వినోద కోసమే కాకుండా ఈ కట్టడం వెనుక ఉన్న వాస్తవ చరిత్రను, ఆ వీరుల త్యాగాలను భావితరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ రాళ్ల వెనుక ఉన్న ఆత్మఘోషను అర్థం చేసుకున్నప్పుడే కొండారెడ్డి బురుజుకు నిజమైన సార్థకత లభిస్తుంది. ఇది ఇవాల్టి ఇన్డెప్త్ ప్రోగ్రాం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.